సార్, గౌరవ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి పోలీస్ లాఠీ ఛార్జీకి సంబంధించిన వీడియోలను చూడడానికి నిరాకరిస్తూ వేస్ట్ ఆఫ్ టైం అని అనడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సార్, ఒక రాజ్యాంగ విశ్లేషకుడిగా దీన్ని మీరు ఎలా విశ్లేషిస్తారు? ఎస్ అండి, ఇప్పుడు భారత రాజ్యాంగం ఇప్పుడు భారత ప్రజాస్వామ్యానికి ఆధారం. భారత ప్రజాస్వామ్యం ఉంటేనే మనం స్వతంత్రం తెచ్చుకుని మనల్ని పరిపాలించుకోవడానికి ఒక అర్థం ఉంటుంది, ఒక పరమార్థం ఉంటుంది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఈ సిజేపి ఇది కాక్రోచ్ జనతా పార్టీ జంతర్ మంతర్లో ఒక ప్రజాస్వామ్యబద్ధంగా పీస్ఫుల్ అంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 1B ప్రకారం భారత రాజ్యాంగంలో ప్రాథమిక హక్కులు పార్ట్ 3లో భాగంగా ఉన్న 19(1)B ప్రకారం వాళ్ళ పీస్ఫుల్గా ఆయుధాలు లేకుండా అక్కడ శాంతియుత ప్రదర్శన జరుపుతున్నారు. అది ఒక ప్రాథమిక హక్కు, అనమాట. అంటే భారతదేశంలో ఎవరైనా భారత పౌరులు ప్రాథమికంగా ఎటువంటి ఆయుధాలు లేకుండా శాంతియుత ప్రదర్శన జరిపే హక్కు అనేది రాజ్యాంగం ప్రసాదించిన ఒక అత్యంత ప్రాథమిక హక్కు అనమాట. ఈ హక్కును హరించడానికి ఎవ్వరికి కూడా అధికారం లేదు. మరి ఈ హక్కును పరిరక్షించేది ఎవరు అనేది ఇక్కడ క్వశ్చన్ అనమాట. భారత రాజ్యాంగబద్ధంగా చూస్తే రాజ్యాంగంలోనే ఆర్టికల్ 32 కూడా ప్రాథమిక హక్కుల్లో ఒక భాగమే. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఒక మాట అంటారన్నమాట రాజ్యాంగ పరిషత్తులో, నన్ను ఇఫ్ ఐ వాజ్ ఆస్క్డ్ ఎనీ క్వశ్చన్ అంటే రాజ్యాంగంలో అత్యంత ప్రధానం ఏదని ఎవరైనా నన్ను అడిగితే, if I was asked a question which article is the most important in Indian Constitution అని నన్ను ఎవరైనా అడిగితే, అది మళ్ళీ ఎవరూ కూడా దాన్ని తీసుకెళ్లేదని ఏదైనా అడిగితే నేను చెప్పేది ఆర్టికల్ 32 అని చెప్తారండి. ఈ ఆర్టికల్ 32 ఏంటి అంటే నిబంధన 32 దీని ప్రకారం ఎవరైనా సుప్రీంకోర్టుకి వెళ్ళవచ్చు, ముఖ్యంగా ప్రాథమిక హక్కుల రక్షణకి. ఇప్పుడు ఇదనమాట ఆర్టికల్ 19(1)B ఇంటూ ఆర్టికల్ 32. నిన్న సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి వెళ్ళిన ఈ పిటిషన్ ఏంటి అంటే ఆర్టికల్ 32 ప్రకారం ఎమర్జెన్సీగా మాకు చెయ్యండి అని వాళ్ళు వెళ్ళారు. అసలు ఆర్టికల్ 32 ఉందా ఇది అనేది కాదు, కానీ ఆర్టికల్ 19(1)B ప్రకారం ప్రతి పౌరుడు శాంతియుత ప్రదర్శన చేయొచ్చు, ఎటువంటి ఆయుధాలు హింస లేకుండా. ఇప్పుడు సిజేపీ అక్కడ జంతర్ మంతర్ దగ్గర చాలా సంఘటనలు ఉన్నాయండి. ఇదేదో పోలీసుల మీద రాళ్ళు వేసేస్తున్నారు, రౌడీలు ఉన్నారు, టెర్రరిస్టులు ఉన్నారు, పంజాబ్ ఖలిస్తానీ ఇదంతా డిఫరెంట్. బట్ అక్కడ జంతర్ మంతర్ దగ్గర స్టూడెంట్లు ఈ యొక్క జన్జీ జరిపే ఉద్యమాన్ని మనం చూస్తే మోస్ట్లీ బై అండ్ లార్జ్ ఇట్స్ ఎ పీస్ఫుల్ మూమెంట్. ఎందుకంటే పోలీసులు కూడా రాళ్ళు వేసినట్టున్నారు, పోలీసులు కూడా ఆడపిల్లల్ని ఏమీ చూడకుండా బట్టలు ఇవి తాకినట్టు, అసభ్యంగా తాకినట్టు మనకి చాలా రిపోర్ట్లు వస్తున్నాయి. అంటే పోలీసులు ఒక పెద్ద ఉద్యమం కింద నడిచేటప్పుడు పోలీసులు కంట్రోల్ చేయడం అంత ఈజీ కాదు. కానీ పోలీసుల మీద రాళ్ళు వేసారని చెప్పడం కూడా కాదు. 118 మంది గాయపడ్డారు, 20 వాహనాలు, అంటే అక్కడ ఏదో భయంకరం జరిగిపోతుందని. అలా జరుగుంటే అక్కడ కాల్పులు జరుపును. మరి ఎందుకు పోలీసులు కాల్పులు జరగలేదు అంటే బై అండ్ లార్జ్ ఏంటంటే ఒక పీస్ఫుల్ మూమెంట్ జరుగుతుంది. ఇప్పుడు ఈ యొక్క పోలీసులు చేసిన ఈ యొక్క హింస, పోలీసులు విచక్షణ రహితంగా లాఠీలతో కొట్టడం, లాఠీ ఛార్జీ, ఇవన్నీ ఏంటంటే ఇవి రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)B ప్రకారం పీస్ఫుల్గా సమావేశమయ్యి శాంతియుతంగా ప్రదర్శన చేసే వాళ్ళ మీద పోలీసులు ఆగడాలు ఎక్కువైనాయి, దీన్ని విచారించండి అర్జెంటుగా అనుకుంటూ సుప్రీంకోర్టు దగ్గరికి వెళ్ళడం జరిగింది. ఇప్పుడు ఈ సుప్రీంకోర్టులో కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా గౌరవనీయులైన చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తి ఆధ్వర్యంలో ఈ పిటిషన్ అక్కడ ఆయన ముందు పెడితే ఆయన ఏమన్నారంటే ఇక్కడ ఈ యొక్క అడ్వకేట్, ఈ యొక్క సిజేపీ తరపున అడ్వకేట్ అనేది ఇది అర్జెంటుగా విచారించండి అనుకుంటూనే కావాలంటే ఈ పోలీసులు చేసిన ఈ వీడియోలు చూడండి అంటే వెంటనే సిజేపీ ఇప్పుడు సూర్యకాంత్ శర్మ గారు, గౌరవనీయులైన జస్టిస్ సూర్యకాంత్ శర్మ గారు ఏమన్నారంటే ఇట్ ఈస్ ద వేస్ట్ ఆఫ్ టైం, మాకు చాలా ఉంటాయి, ఇట్స్ అ వేస్ట్ ఆఫ్ టైం, మేము చూడలేదని అది రిజెక్ట్ చేయడం జరిగిందనమాట. ఇది వెంటనే మనకేంటంటే సౌరవ్ దాస్ సిజేపీ కాక్రోచ్ పార్టీ తరపున స్పోక్స్ పర్సన్గా ఉన్న ఈ యొక్క సౌరవ్ దాస్ ఏంటంటే ఇట్స్ ఎన్ ఆరోగెంట్, ఇంత అహంకారం ఏంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి అనుకుంటూ ఆయన తీవ్రమైన విమర్శ చేశాడు. అందుకే ఇది ఒక పెద్ద టాక్ ఆఫ్ ది టౌన్ అయిందండి. వెంటనే అపోజిషన్ పార్టీస్ కూడా ఇప్పుడు ఉద్ధవ్ ఠాక్రే పార్టీ, ఆ పార్టీ, అన్ని పార్టీలు కూడా ఈ సిజేఐ విచారించాల్సిందే, విచారించకుండా ఇలా దీన్ని రిజెక్ట్ చేయడం ఏంటి అంటే కొంతమంది న్యాయ కోవిదులు ప్రజలు ఏమంటున్నారంటే సామాన్య ప్రజల నుంచి చాలా వరకే
ఇంత ఓపిక లేకపోవడం ఏంటి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అనుకుంటూ ఇట్స్ ఒక టాక్ ఆఫ్ ది టౌన్ అయింది. వెంటనే దీనికి ప్రతిస్పందనగా మళ్ళీ సిజేఐ ఆఫీసు, సిజేఐ గారు కూడా మనకి వివరణ ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఏంటంటే చాలా కేసులు ఒత్తిడి, చాలా కేసులు విచారణ ఉన్న సందర్భంలో నేను అంతేకాని ఉద్దేశపూర్వకంగా కాదని ఇక్కడ సిజేఐ సూర్యకాంత్ శర్మ గారు ఆఫీసు కూడా జస్టిస్ చెప్పడం మనకి జరిగింది. కానీ ఇదంతా ఒక చర్చ. మరి రాజ్యాంగబద్ధంగా ఇక్కడ ఏంటి అనేది మనం చర్చించుకోవాల్సిన అవసరం అయితే ఒకటి ఉంది. ఇప్పుడు సిజేపీ ఒక నీట్ పరీక్షల వీటి మీదగా జరుగుతుంది. ఈ నీట్ పరీక్షల్లో లీకేజ్ అవ్వడం కూడా ఇప్పటికే సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం జరిగింది. ఎన్టీఏ తరపున చాలా ఆగ్రహం వ్యక్తం చేసింది. ఎన్టీఏ మీద, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ, పార్లమెంటరీ కె రాధాకృష్ణన్ కమిటీ ఇలాంటివి ఉన్నా ఎందుకు మళ్ళీ ఇది రిపీట్ అవుతుంది, వీళ్ళని శిక్షించాల్సిందిగా సుప్రీంకోర్టు ఆదేశించడం కూడా జరిగింది. దానికి అనుకూలం కమిటీ వాళ్ళ అరెస్టులు ఇవన్నీ కూడా మనకు జరిగింది. మళ్ళీ ఇదే విషయం మీద వీళ్ళు ఇక్కడ పీస్ఫుల్గా శాంతియుతంగా ప్రదర్శన చేస్తున్నారు. వీళ్ళు సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి ఏంటంటే ఇక్కడ పోలీసు ఆగడాలు ఇంత దారుణంగా ఉన్నాయి అనుకుంటూ వీళ్ళు అర్జెంట్ విచారణకి వెళ్ళారన్నమాట. ఇప్పుడు సిజేఐ ఇక్కడ పెద్ద విషయం ఏంటంటేనండి, సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ శర్మ ఈ సిజేఐ కూడా ఒక కేసుకు సందర్భించిన విషయంలో ఫేక్ సర్టిఫికేట్లు సమర్పించిన ఒకళ్ళ కేసు విషయంలో ఈ ఫేక్ సర్టిఫికేట్లు వస్తూ ఈ నిరుద్యోగులైన ఈ ఫేక్ సర్టిఫికేట్లు వస్తారు అనుకుంటూ ఆ కేసులో ఒక రిమార్క్ చేశారన్నమాట. ఒక ఆర్గ్యుమెంట్ చేస్తూ ఒక పదాన్ని ఉపయోగించారు. ఆ పదమే ఈ కాక్రోచ్. ఏది మనకి కాక్రోచ్, పరాన్నజీవులు, బొద్దింకలు, పరాన్నజీవులు అనే పదాన్ని ఉపయోగించి ఒక నిరుద్యోగిని అనేటప్పటికీ దేశంలో ఉన్న నిరుద్యోగం ఇప్పుడు తాండవించడం వల్ల మొత్తం నిరుద్యోగులు దాన్ని ఆపాదించుకుని వెంటనే కాక్రోచ్ అనే జనతా పార్టీ అనుకుంటూ ఆన్లైన్ క్యాంపెయిన్ అయ్యి ఇప్పుడు ఆ ఆన్లైన్ క్యాంపెయిన్ దేశంలో ఒక అతిపెద్ద రాజకీయ విప్లవానికి పునాది అయిపోయింది. అంటే ఇప్పుడు సిజేఐ దాన్ని తిరస్కరించారు కూడా, ఇది అందరినీ ఉద్దేశించింది కాదని. కానీ అప్పటికే టైం మించిపోయింది. బయటకు ఎప్పుడు పార్టీ రావడం, క్యాంపెయిన్ అవ్వడం, వెబ్సైట్ ఓపెన్ చేయడం, అకౌంట్లు దేశవ్యాప్తంగా ఒక ఉద్యమం కింద మొదలైపోయింది. ఇప్పుడు కోట్ల మంది ఫాలోవర్స్ వచ్చేసారు, జనతా ఇప్పుడు ఇది వచ్చేసింది. అంటే ఏంటి, సిజేఐ ఇప్పుడు ప్రస్తుతం ఇప్పుడు ఈ కేసు విచారణకు వచ్చిన సిజేఐ బోర్డే, ఈ బెంచే ఇప్పుడు సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ శర్మ గారే పరోక్షంగా కాక్రోచ్ జనతా పార్టీ సృష్టికి కారణభూతులయ్యారనమాట. ఇది అసలైన విషయం. వెంటనే అందుకని సిజేపీ పార్టీ అక్కడికి వెళ్ళేటప్పటికి ప్రజలు అనుమానంగా చూడడం, మరి ఈయనే సృష్టికర్త కాదా, ఈయన ఏం చేస్తారు అనుకుంటూ ఈ అనుమానం ఇలా అయింది. అక్కడ ఏంటంటే ఇప్పుడు కోర్టులో, సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో ఏంటంటే చాలా పని ఒత్తిడి ఉంటుంది. మన కొన్ని కోట్ల కేసులు, ఇప్పుడు కొన్ని లక్షల కేసులు అక్కడ పెండింగ్లో పడిపోయినాయి సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాలో. హైకోర్టులో అయితే కొన్ని కోట్ల కేసులు, ఆల్మోస్ట్ 4 crore 5 crore కేసులు పెండింగ్లో ఉన్నాయి. న్యాయమూర్తుల మీద విపరీతమైన ఒత్తిడి, వాళ్ళు లెగడానికి కనీసం నిజంగా చెప్పాలంటే రెస్ట్ రూములకు వెళ్ళే పరిస్థితి కూడా జడ్జిలకు ఉండదు అనమాట. ఎవరికైనా కోర్టు ఎక్స్పీరియన్స్ ఉంటే మనకు తెలుస్తుంది. విపరీతమైన పని ఒత్తిడి, ప్రతి కేసు చాలా కూలంకషంగా వాళ్ళు చర్చించాలి, ఏ పొరపాటు వచ్చినా కుదరదు. అది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా. మరి ఈ పని ఒత్తిడిని మనం కన్సిడర్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. కానీ ప్రస్తుతం ఇప్పుడు జరుగుతున్న దేశంలో అత్యంత ప్రధానమైనదే సిజేపీ పార్టీ. దీనికి టైం స్పెండ్ చేయవలసిన అవసరం అయితే ఉంది. కానీ ఇక్కడ మనం చెప్పవలసింది ఏంటంటే, అందరూ అంటున్నారు మరి సిజేఐఏ ఓపిక తెచ్చుకుని వీడియోలు చూడలేనప్పుడు ఇక్కడ ఎవరు వింటారు అనే ఒక దాన్ని మనం చర్చించుకోవాలి. ఏంటంటే రాజ్యాంగంలో ఒకటి ఉంటుంది, సిజేఐ ఆర్టికల్ 19(1)B అనేది ఒక అత్యంత ఇంపార్టెంట్ ఫండమెంటల్ రైట్. అది ఆర్టికల్ 32 ఉంది. దీని ప్రకారం సిజేఐ ఏంటంటే రాజ్యాంగంలో ఒకటి ఉంటుంది అనమాట, మనకి ప్రాథమిక హక్కులు కూడా ఒకటి ఉంటుంది. లార్డ్ హెవార్ట్ అనే ఆయన 1924లో ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు. అదే భారత న్యాయ వ్యవస్థ కూడా ఒక ప్రధానమైన సూత్రం అన్నమాట. ఏ గ్రేటెస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ ఇండియన్ జుడిషియరీ, ఇండియన్ న్యాయ వ్యవస్థకు ఒక ప్రధాన ప్రిన్సిపల్ ఏంటంటే, మనకు తెలుసు, న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్టు కనపడాలి. అది అత్యంత ప్రధానం. ఓకే, జస్టిస్ మస్ట్ నాట్ ఓన్లీ బీ డన్, ఇట్ మస్ట్ ఆల్సో బీ సీన్ టు బీ డన్. అంటే జస్టిస్ చేయడమే కాదు, జస్టిస్ చేసినట్టు కనపడాలంట. న్యాయం చేయడమే కాదు, న్యాయం చేసినట్టు కనపడాలి. ఇది అత్యంత ప్రధానం. తర్వాత 100 మంది శిక్షార్హులైనా తప్పించుకోవచ్చు, కానీ ఒక నిర్దోషి శిక్ష పడకూడదు అనేది కూడా మనం వింటూ ఉంటాం. మరి ఇక్కడ జస్టిస్ చేయడమే కాదు, చేసినట్టు కనపడాలి. అది సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, ఇండియన్ జుడిషియరీ
భారత రాజ్యాంగ వ్యవస్థకి ఇట్స్ ఎ గ్యారంటీర్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అండి. ఇట్ ఈస్ ద గార్డియన్ ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్. రాజ్యాంగ రక్షకురాలి బాధ్యత దానికి ఇవ్వడం జరిగింది. ఆర్టికల్ 124 నుంచి 147 వరకు దానికి రాజ్యాంగంలో అత్యంత ప్రాధాన్యం ఇవ్వడం జరిగింది. మరి అంత విశిష్టమైన సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఇట్ ఈస్ ద వేస్ట్ ఆఫ్ టైం అనేటప్పటికీ హర్ట్ అయ్యారు. ఇప్పుడు అంటే న్యాయం ఇక్కడ జరుగుతులేదు అని ఉంటూ అక్కడ జన్జీ ద ఫ్యూచర్ ఆఫ్ ఇండియా అండి, భవిష్యత్ భారతం, జన్జీ అని జన్జీ ఆల్ఫా. మరి వాళ్ళు ఇప్పుడు ఏదో ఒక అనుమానంగా సుప్రీంకోర్టు వైపు చూడడం జరుగుతుంది. ఈట్స్ నాట్ ఆగర్ వెల్ ఫర్ ది ఇండియన్ డెమోక్రటిక్ వైబ్రెన్సీ అండి. డెమోక్రసీకి ఇది మంచి తరుణం కాదు. ఎందుకంటే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మనకేంటంటే ప్రమాణ స్వీకారం చేసేటప్పుడు ఒకటి ప్రమాణ స్వీకారం చేస్తారు. ఆ పదాలు ఎలా ఉంటాయో చూడండి. టు బేర్ ట్రూ ఫెయిత్ అండ్ అలిగెన్స్, అంటే రాజ్యాంగం యందు అత్యంత అపారమైన నమ్మకాన్ని దానికి పనిచేస్తూ మేము అలిగెన్స్ ఉంటుంది అనే ఒకటి మనకు అక్కడ కనిపిస్తుంది. తర్వాత టు అప్హోల్డ్ ది నేషన్స్ సావరెంటీ అండ్ ఇంటిగ్రిటీ, దేశ సార్వభౌమత్వం సమగ్రతలు కాపాడతాను అనుకుంటూ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ప్రమాణ స్వీకారం చేస్తారు. తర్వాత టు పెర్ఫార్మ్ మై డ్యూటీ వితౌట్ ఫియర్ అండ్ ఫేవర్, ఎటువంటి భయం కానీ ఫేవర్ కానీ బంధుప్రీతులు ఎటువంటి లేకుండా నా డ్యూటీలు చేస్తానని ప్రమాణ స్వీకారం చేస్తారు. ఒక నేతలకు కానీ జడ్జిలకు కానీ ప్రమాణ స్వీకారం అంటే ఏంటంటే రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేయకుండా పార్లమెంట్లోకి ఎంపీ వెళ్తే పెనాల్టీ వేస్తారు. ఎవ్వరు కూడా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే అక్కడికి వెళ్ళాలి. అది రాజ్యాంగంలో ఒక నిబంధన అనేది ఒకటి ఉందని తెలుసా మనకి. మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా ఈ ప్రామిస్డ్ ఈ స్వర్ణిన్ యాజ్ ఏ సావరెంటీ ఇంటిగ్రిటీని కాపాడుతాను, ఫెయిత్ రాజ్యాంగ రక్షణకు ఉపయోగపడతాను, ఫియర్ ఫేవర్ లేకుండా అనుకుంటూ మాట్లాడారు. ఇప్పుడు ఇప్పుడు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అంటే ఈజ్ ద సింబల్ ఆఫ్ ఇండియన్ జ్యుడిషియరీ. అంటే ఆయన భారత న్యాయ వ్యవస్థకే ఒక ప్రతిబింబం కూడా. గుర్తుపెట్టుకోవాలి, ఇక్కడ 3 ఉంటాయి అన్నమాట మనకి. ఎగ్జిక్యూటివ్, లెజిస్లేటివ్, చట్టసభలో, తర్వాత ఈ యొక్క ఉద్యోగ స్వామ్యం, తర్వాత జ్యుడిషియరీ. ఈ 3 వింగిల్లో, రాజ్యాంగంలోని ఈ 3 వింగిల్లో ఈ న్యాయ వ్యవస్థ అనేది అత్యంత ప్రధానమైనది. ఇప్పుడు భారత రాజ్యాంగం ప్రకారం న్యాయ వ్యవస్థ ఏంటంటే యూకేలో పార్లమెంటరీ సుప్రీమసీ ఉంటుంది అనమాట. సూప్రమసీ, ఇంకా పార్లమెంట్ అత్యున్నత లా కింద ఉంటుంది. సుప్రీంకోర్టుకి అక్కడ ఈ పార్లమెంట్ చేసిన చట్టాన్ని కొట్టలేదు. వెరేజ్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఈ సుప్రమసీ ఆఫ్ ది సుప్రీం కోర్టు ఉంటుంది. జ్యుడిషియరీయే అత్యున్నతం. చూడండి, ట్రంప్ చేసిన చట్టాలన్నింటిలో పక్కన పెట్టింది టారిఫ్లన్నింటిని. గుర్తుపెట్టుకోవాలి, ప్రపంచం మీద టారిఫ్లు తీసిన అక్కడ సుప్రీంకోర్టు ట్రంప్ నియంతృత్వాన్ని పక్కన పెట్టింది. అక్కడ సుప్రీంకోర్టు అత్యున్నతం. పార్లమెంట్ చట్టాలకు అక్కడ అంత ప్రాధాన్యత. బట్ వేరేజ్ గవర్నమెంట్ మన రాజ్యాంగం ప్రకారం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సారథ్యంలో ఈ యొక్క బ్లెండ్ ఆఫ్ బోత్, యూకేలో పార్లమెంటరీ సూప్రమసీ ప్లస్ అక్కడ అమెరికాలో ఉన్న సుప్రీంకోర్టు సూప్రమసీ రెండింటిని తీసుకుని బ్లెండ్ చేసి మనకు వదిలారు. ఓకే, నైదర్ సుప్రీం కోర్ట్ నార్ పార్లమెంట్ ఆఫ్ ఇండియా సుప్రీం ఇన్ ఇండియా. ఒక అద్భుతమైన కాన్స్టిట్యూషన్ అండి. ఆ రాజ్యాంగం లోపలికి వెళ్తే ఒక అబ్బా ఇంత అద్భుతమా అనుకుంటారన్నమాట. అంతటి అద్భుతమైన రాజ్యాంగం. మరి ఇక్కడ రాజ్యాంగంలోని ఫండమెంటల్ రైట్స్ అత్యున్నతం. ఈ ఫండమెంటల్ రైట్లు మొత్తం రాజ్యాంగంలోని 420 ఆర్టికల్స్ అన్నిటిలోకెల్లా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటల్లో ఆర్టికల్ 32 అనేది అత్యంత ప్రధానం. ఎందుకంటే రాజ్యాంగ పరిహారపు హక్కు కూడా ప్రాథమిక హక్కుల్లో ఒక భాగమే. దాంట్లో భాగంగా ఆర్టికల్ 226లో భాగంగా ఆర్టికల్ 19(1)(a) ప్రొటెక్షన్కి అక్కడికి వెళ్తే సుప్రీం కోర్టే సూమోటోగా తీసుకోగలిగిన కేసు, హైకోర్టులే సూమోటోగా తీసుకోవచ్చు అక్కడ పోలీసులు ఏదైనా లాఠీచార్జ్ చేస్తే. మరి ఇలాంటి సందర్భంలో ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం అనే పదానం మంచిది కాదు. ఎందుకంటే రాజ్యాంగం యందు, ప్రజాస్వామ్య వ్యవస్థ యందు, న్యాయ వ్యవస్థ యందు ఈ జన్ ఆల్ఫా ఎక్కువ నమ్మకాన్ని కలిగించే విధంగా వ్యవహరించాలి. ఇక్కడ పర్సనల్ గ్లడ్జ్కి వీటికి ఉండకూడదు. కాబట్టి ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం అనే ఒక పదాన్ని మనం ఖండించాల్సిన అవసరం ఉంది. దీనికి ఇది చాలా అది మంచిది కాదు. ఎందుకంటే ఇక్కడ లార్డ్ హెవార్ట్ చెప్పిన 1924లో చెప్పిన ఫెయిర్ జ్యుడిషియరీ, న్యాయం చేసినట్టు కనపడాలి, న్యాయం చేయడం కాదు. న్యాయం చెయ్యకపోయినా పర్లేదు. కొన్ని సందర్భాలు ఎన్ని న్యాయాలు జరుగుతున్నాయి ఇండియాలో, 5 crores కేసులు. ఇప్పటికీ జ్యుడిషియరీలో ఎంత అవినీతి కనపడుతుంది. అయినా భారత రాజ్యాంగం ఏంటంటే రాజ్యాంగానికి అత్యంత ప్రాధాన్యత, అందులో న్యాయ వ్యవస్థకి. న్యాయ వ్యవస్థ శాంక్టిటీ, పవిత్రత కాపాడడానికి కూడా ఎన్నో రక్షణలు ఉన్నాయి. ఇప్పుడు నేను కూడా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడానికి ఉండదు. ఎందుకంటే న్యాయ వ్యవస్థ పవిత్రత ఉంటేనే భారత రాజ్యాంగం, ప్రజాస్వామ్యాలు ఉంటాయి. ఈ యొక్క జ్యుడిషియరీ యొక్క ప్రధాన విధి, సిజేఐ ప్రధాన విధి ఏంటంటే
టు ప్రొటెక్ట్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, టు అప్హోల్డ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్, రాజ్యాంగ వ్యవస్థ. మరి ఆ రాజ్యాంగ వ్యవస్థ యందు నమ్మకంతో స్టూడెంట్స్ వెళ్ళారు. భవిష్యత్ భారతం వాళ్ళకి నమ్మకాన్ని కలిగించేలాగా జ్యుడిషియరీ ఉండాలి. మరి దీని మీద చర్చలు జరుగుతున్నాయి. ఇప్పుడు సోషల్ మీడియాలో మేధావుల మధ్య, ఇటు పొలిటికల్ పార్టీస్, ఇటు స్టూడెంట్స్ అందరి మధ్యలో, తల్లిదండ్రులు, లీకేజ్ విక్టిమ్స్ అందరి మధ్యలో, అరే ఒక సీజే అయ్యే ఓపిక లేదు, ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం అంటే మరి ఎవరు వింటారు? దేశం రగిలిపోతుంది, దేశం అట్టుడికిపోతుంది. మరి ఇలాంటి టైంలో ఎవరు వినాలి దీని న్యాయానికి అనేది ఒక క్వశ్చన్ అనేది ఉదయించడం ఇట్స్ నాట్ ఓవర్ వెల్ ఫర్ ది ఇండియన్ పార్లమెంటరీ, ఇండియన్ డెమోక్రటిక్ అండ్ ఇండియన్ కాన్స్టిట్యూషనల్ సిస్టమ్ అనమాట. కాబట్టి సీజే వెంటనే సుప్రీంకోర్టు ఇలాంటి కేసులు వస్తే మాత్రం విచారించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. ఆర్టికల్ 32 ప్రొటెక్షన్, ఇక్కడ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పదాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కంటే ఇంకా సర్వోన్నత వ్యక్తి, భారత రాజ్యాంగం కోసం, భారత ఫ్యూచర్ కోసం మాట్లాడిన వ్యక్తిని మనం కనిపెట్టాలి. అందుకనే ఆర్టికల్ 32 కోసం, ఆర్టికల్ 19(1)(a) కోసం, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ కోసం, ప్రతి దాని మీద అక్కడ భారత రాజ్యాంగ పరిషత్తులో అంబేద్కర్ అక్కడ స్పీచ్ ఇవ్వడం జరిగింది. ఆ దాని ప్రకారమే నేను మాట్లాడాను. నా పదాలు ఇక్కడ ఏమీ లేవు, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటల్లోనే. ఇక్కడ ఏంటంటే, ఎవరైనా నన్ను అడిగితే, ఇఫ్ ఐ వాజ్ ఆస్క్డ్ ఎనీ క్వశ్చన్ రిగార్డింగ్ విచ్ ఆర్టికల్ ఈజ్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ అండ్ మోస్ట్ పారామౌంట్ ఇన్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అంటే నేను ఆర్టికల్ 32ని చూపిస్తానని, ఇట్ ఇస్ ద సోల్ అండ్ వెరీ సోల్ అండ్ హార్ట్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్తారు. మరి ఇప్పుడు భారత రాజ్యాంగంలో ప్రకారం సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియాకి ఆర్టికల్ 19(1)(b) ప్రొటెక్షన్ కోసం వాళ్ళు వెళ్ళినట్టే, దాని ఆర్టికల్ 32 కోసం కూడా తీసుకోవచ్చు. దట్ ఈస్ ద సుప్రీంకోర్టుకి అంత సుప్రీం పవర్స్ ఉంది. సుమోటో తీసుకోవచ్చు, ఆర్టికల్ 142 ప్రకారం తీసుకోవచ్చు, ఎన్నో తీసుకోవచ్చు అనమాట. మరి అక్కడ ఇలాంటి ఆర్టికల్ 19(1)(b) అనేది అంతమవుతే మనం తియాన్మాన్ స్క్వేర్ ప్రకారం 1989లోకి వెళ్ళిపోయినట్టే, ఒక చైనా వ్యవస్థ చూడనట్టే. మరి ఆర్టికల్ ప్రాథమిక హక్కులకు అంత ప్రాధాన్యత ఉంది. కానీ ఇక్కడ ఒక విషయాన్ని నేను ఇంకోటి చెప్పగలుగుతాను, భారత రాజ్యాంగంలోని ఎంతసేపు ఫండమెంటల్ రైట్స్ హక్కుల కోసమే మాట్లాడుతూ ఉంది. కానీ అదే భారత రాజ్యాంగంలో మనకి ఆర్టికల్ 12 to 36 ప్రాథమిక హక్కులు ఉన్నాయి. హక్కులు ఇదే మనం వింటున్నాం ఇప్పుడు చర్చలో, ఇక్కడ జంతర్ మంతర్ వీటిల్లో. కానీ అదే భారత రాజ్యాంగం ఆర్టికల్ 37 నుంచి 51 వరకు ఫండమెంటల్ డ్యూటీస్ ఇచ్చిందండి. గుర్తుపెట్టుకోవాలి. అంటే డైరెక్ట్ ప్రిన్సిపల్స్ ఆఫ్ స్టేట్ పాలసీ ఇచ్చింది. ఇదేంటి? భారత రాజ్యాంగాన్ని ప్రభుత్వం తీసుకోవాల్సిన చర్యలు. తర్వాత ఆర్టికల్ 15(1)(a)లో ప్రాథమిక విధులు అనేది ఉంటుంది, ఫండమెంటల్ డ్యూటీస్. ఇది మనం ఆల్ఫా జంజీలు మర్చిపోకూడదు. మనకు కూడా కొన్ని ఫండమెంటల్ డ్యూటీస్ ఉన్నాయనేది మర్చిపోకూడదు. తర్వాత ఆర్టికల్ 19(1)(a)(1)(b) ఫ్రీడమ్ ఆఫ్ భావ ప్రకటన, స్వేచ్ఛ, శాంతియుతంగా సమావేశం అవ్వడం, తర్వాత ఆర్గనైజేషన్ ఎస్టాబ్లిష్ చేసే అద్భుతమైన రైట్స్ ఇచ్చింది, 6 స్వతంత్రాలు ఆర్టికల్ 19లో. కానీ అక్కడ ఒకటి మర్చిపోకూడదు, అదే రాజ్యాంగం కొన్ని రెస్ట్రిక్షన్స్ కూడా చెప్పడం జరిగింది. ఏంటంటే పీస్ఫుల్గా సమావేశం అవ్వచ్చు, కానీ ఎగ్నెస్ట్ పబ్లిక్ ఆర్డర్ ఉండకూడదు, ఇల్విల్ ఉండకూడదు, దురుద్దేశాలు ఉండకూడదని కొన్ని రెస్ట్రిక్షన్స్ విధించింది. ఇవన్నీ మరి ఎవరు అమలు జరపాలి? సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, హైకోర్టు ఆఫ్ ఇండియా. ప్రభుత్వాలు ఒక్కోసారి పోలీసులు కూడా అంత అగ్రెసివ్ సిచ్యువేషన్లో విపరీతంగా చేస్తే కుదరదు. మేము విపరీతంగా ఇలాంటి పరిస్థితుల్లో చేసేసాం, కాల్పులు జరిపేసాం, టీర్ గ్యాస్ వేసేసాం అంటే యు ఆర్ రిప్రజెంటింగ్ సిస్టమ్ అండి, కుదరదు. అందువల్ల ఇది యుద్ధం కాదు, బౌండరీ కాదు, విచక్షణ రహితంగా వెళ్ళడానికి సంయమనం పాటించాల్సిందే. అక్కడ జన్ ఆల్పాలు ప్రదర్శన చేస్తుంటే తల్లిదండ్రులు పిల్లలు ఏదైనా తప్పు చేస్తే ఎలా ఉంటారు, పోలీసు వ్యవస్థ కూడా అలా వ్యవహరించాలి. పోలీసులు ఇంత పీడనంలో భయంకరమైన పరిస్థితి అండి, రాళ్ళు వేసేస్తున్నారు, ఓపిక పట్టాల్సిన అవసరం ఉంది. ఎంతటి అవసరం ఉందంటే అక్కడ చేసేది జన్ ఆల్పా. నేను అంటున్నాను కాదండి, వాళ్ళు ఫ్యూచర్ ఆఫ్ ఇండియా. వాళ్ళు ప్రేమ భావాన్ని రగిలించాలి, భక్తి భావాన్ని రగిలించాలి. దానికోసం తల్లిదండ్రులు ఓపిక పట్టినట్టు తల్లిదండ్రులు పిల్లల్ని ఆదరించిన విధంగా మన సిస్టమ్ ఆదరించాలి. సుప్రీంకోర్టు ఆఫ్ ఇండియా, ప్రభుత్వాలు, పోలీసు వ్యవస్థ, మొత్తం ఆర్గనైజేషన్లు, మీడియా అంతా కూడా ఈరోజు యూత్ ఉద్యమాలు చేస్తున్నారు. ఎందుకంటే మనం తప్పులు చేసాం, మన వ్యవస్థ తప్పులు చేసింది. ఎందుకంటే నీట్ గత 10 సంవత్సరాల్లో 150కి పైగా లీకులు, కోట్ల మంది విపత్తులు ఎదుర్కొన్నారు, ఎంతో మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. అందుకే ఉద్యమిస్తున్నారు. మన వ్యవస్థలో తప్పుడు కోసం వాళ్ళు వ్యవహరిస్తున్నారు. ఇప్పటికీ మతస్వామ్య వాళ్ళు ఏలెత్తి చూపుతున్నారన్నమాట. ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీలు మతతత్వం, కులతత్వం, ఈ యొక్క ఫేవర్ ఉంది. వీటి కోసం వాళ్ళు మాట్లాడుతున్నారు. 80 సంవత్సరాలుగా సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయాలు లేవు. వాళ్ళ వెబ్సైట్ మాట్లాడుతుంది.
అవుతుంది. స్త్రీలకు ఇప్పుడు 33% రిజర్వేషన్ అంటే 50% రిజర్వేషన్ ఎందుకు ఇవ్వకూడదని. 80 సంవత్సరాలు 33% రిజర్వేషన్ ఇవ్వలేకపోయాం పార్లమెంట్ ఆఫ్ ఇండియాలో. ఆ చట్టాన్ని చింపేస్తారు ఉమెన్ రిజర్వేషన్ వస్తే. ఎంతటి దారుణం అది మాట్లాడుతున్నారు వాళ్ళు. ఒక వ్యవస్థలో ఉన్న లోపాలని ప్రశ్నిస్తున్నారు వాళ్ళు. ఏమి దారుణాలు ఏం చేయడంలే. అఫ్ కోర్స్ కొన్ని రాళ్ళు ఇవ్వచ్చు, కానీ ఓపిక పట్టాల్సిన బాధ్యత పోలీసు వ్యవస్థకి ప్రభుత్వానికి ఉంది. వాళ్ళతో చర్చించాలి ప్రభుత్వాలు. తప్పనిసరిగా మన పిల్లలు తప్పు చేస్తుంటే వాళ్ళతో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఒక కుటుంబ వ్యవస్థ భారతదేశం చాలా విపత్కర పరిస్థితిలో ఉంది. ఇది సూపర్ పవర్ అయ్యే పరిస్థితి, గ్రోత్ రేట్ అన్నిటిలో ప్రపంచం అంతా విపత్కర పరిస్థితి. ఇలాంటప్పుడు ఇండియా ప్రపంచ యూత్లో మనం ఎంత ఉన్నామండి? 30% ఆఫ్ యూత్ ఇక్కడ ప్రదర్శనలో ఉంది. మరి వాళ్ళకి నమ్మకాన్ని కలిగించాలంటే మనం ఓపిక ఉండాలి. అందుకని ఇట్స్ ఎ వేస్ట్ ఆఫ్ టైం అనేది గర్హనీయమే, కుదరదు. భారత రాజ్యాంగం ప్రకారం అంటే చేసిన ప్రమాణం ప్రకారం భారత రాజ్యాంగం యందు నాకు పూర్తి నమ్మకంతో ఉండి ఈ సావరిటీ సమగ్రత, దేశ సార్వభౌమత్వాన్ని కాపాడుతాను, తర్వాత ఫేవర్ లేకుండా డ్యూటీ చేస్తారని ప్రమాణ స్వీకారం చేసిన భారత రాజ్యాంగ ప్రముఖులు అందరూ కూడా రాజ్యాంగాన్ని చాలా ఓపికతో పరిగణించాలి, ఓపికతో రక్షించాలి. ఎంత ప్రెజర్ ఉన్నా, ఎందుకంటే చాలామంది ఉంటారు చేయడానికి. అది కుదరనప్పుడు మనం రిజైన్ చేసి వెళ్ళిపోవాలి. మరి చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా మీద ఇప్పుడు అపోజిషన్ పార్టీలు ఏమన్నా ఇంపీచ్మెంట్ తీర్మానం చేస్తాయా అనేది కూడా మనం చూడాలి. ఎందుకంటే జడ్జిల మీద ఇంపీచ్మెంట్లు ఉంటాయి. భారత రాజ్యాంగం ప్రకారం కూడా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాను తొలగించడానికి కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. పార్లమెంట్లో 2/3 మెజార్టీతో లోక్సభ, రాజ్యసభలో విడివిడిగా పాస్ అయిన తర్వాత అది విచారణకి వెళ్ళిన తర్వాత మనకి సిజేఐని కూడా తొలగించే వెసులుబాటు భారత రాజ్యాంగంలో. నో వన్ ఈ సుప్రీం దాన్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అనేది మర్చిపోకూడదు. మనం ఇక్కడ ఉన్న సీజే అయినా, జడ్జిలైనా, న్యాయ వ్యవస్థ అయినా, పార్లమెంట్ అయినా, ఎగ్జిక్యూటివ్ అయినా, ఎవరైనా ఇక్కడ పబ్లిక్ సర్వెంట్లే. దే ఆర్ దేర్ టు ద ప్రొటెక్షన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్. నేను ఒకటే మాట చెప్పు, మై లార్డ్ అని జడ్జిల్ని మనం పిలుస్తూ ఉంటారు. అంటే వీళ్ళు దేవుళ్ళని కాదు, ఈ దేవుళ్ళు కూడా ఉన్నది రాజ్యాంగ వ్యవస్థను ప్రొటెక్ట్ చేయడానికే. రాజ్యాంగం ఈజ్ ద లా ఆఫ్ ది ల్యాండ్, కాన్స్టిట్యూషన్ ఈజ్ ద సుప్రీం అథారిటీ ఆఫ్ ది ఇండియన్ అండి. దాన్ని రక్షించడానికి అందరూ పనిచేయాలి. ఆ పని సక్రమంగా జరగనప్పుడు, చెయ్యలేనప్పుడు ఆ పోస్టులు ఇంకొకరు రావడానికి ఉంటారు. ఎందుకంటే భారతదేశంలో ఆ ప్రాబ్లం ఏమి ఉండదు. కాబట్టి ఇక్కడ ఇప్పుడు యువతకి ఏంటంటే రాజ్యాంగం యందు, ప్రజాస్వామ్య వ్యవస్థ యందు నమ్మకాన్ని ప్రోధి చేసే విధంగా ప్రభుత్వం, పోలీసు వ్యవస్థ అందరూ పనిచేయాలి. దిస్ ఇస్ ద టెస్టింగ్ పీరియడ్ ఫర్ ఇండియా. గుర్తుపెట్టుకోవాలి, ఎంతో ఒక అద్భుతం ఇలాంటి విప్లవ అందుకనే చూడండి, రాజ్యాంగమే ఆర్టికల్ 19(1)(b) ప్రకారం పీస్ఫుల్గా సమావేశం అవ్వచ్చు, ప్రొటెస్ట్ చేయొచ్చు అనే ఒక దాన్ని ఫండమెంటల్ రైట్ కింద ఎందుకు ఇచ్చిందంటే, ఒక వ్యవస్థ ముందుకెళ్ళాలి, సమాజ ప్రోగ్రెస్ పరిణామ క్రమంలో ఈ యొక్క డిసెంట్ని వ్యక్తం చేసే అథారిటీ లేకపోతే ఆ సమాజం ముందుకు వెళ్ళదు. అందుకని చైనా 100 ముక్కలు అవుద్దని నేను చెప్పగలుగుతాను, కానీ ఇండియా శాశ్వతంగా ఉండగలదని నేను చెప్పగలుగుతాను. ఎందుకంటే రాజ్యాంగం ప్రజాస్వామ్య వ్యవస్థ కాబట్టి. ఇది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, రాష్ట్రపతి అయినా, ఎవరైనా రాజ్యాంగానికి అతీతులు కాదు.